చంద్రబాబు నాయుడు గారు ఆ పగ్గాలు. ఈసారి ఏ ఎమ్మెల్యే అయినా గీత దాటినా లేకపోతే కొద్దిగా ఎక్స్ట్రాలు చేసినా ఇష్టం వచ్చినట్లుగా మేము ఎమ్మెల్యేలమి మాకేం కాదు మేము అధికారంలో ఉన్నామని విర్రవీగి మాట తూలిన నోటి దురద చూపించిన బహిరంగ ప్రకటనలు చేసిన ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూలు ఇచ్చిన బాధ్యత మీది. మీకు చేత కాకపోతే నా అసలు విశ్వరూపం మీరు చూస్తారు. ఇంకా డైరెక్ట్గా మాట్లాడండి. ఇన్ఛార్జ్ మంత్రులకి ఫస్ట్ స్టెప్. ఒకవేళ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ దాన్ని అక్కడతోటి కూల్ చేసి కామప్ చేసి ఇది కాదు అని బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా ఏంటి, ఎమ్మెల్యేకి ఒత్తాసు పలకమని కాదు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారా, జనసేన ఎమ్మెల్యే ఉన్నారన్నది అంశం కాదు. 3 పార్టీలకి కూటమిలో పైన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారో అదే విధంగా కింద కేటర్లో కూడా ఉండాలి. ఆ విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. లేదు మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆడేవాడు మా నియోజకవర్గం వచ్చి చెప్పడానికి అని చెప్పి ఎవరైనా కానీ ఎక్స్ట్రాలు చేస్తే నేను చూసుకుంటాను. ఇచ్చిన భరోసా. మరొక వైపు ఇంకో కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే కూటమిలో 2029కి ఇప్పుడున్న నియోజకవర్గంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో